Myself, Dr. Kilari Madhu, Senior Consultant Gastroenterologist and Hepatologist in Vijaya Super Specialty Hospital. ప్రధానంగా సొసైటీ గురించి అవేర్నెస్ కోసం నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటిది, చాలా మంది పేషెంట్స్ సడన్ గా నాకు గ్యాస్ పట్టేసింది అని వస్తారు. ఆ గ్యాస్ పట్టేటువంటి ఏమిటి? అది ఛాతీలో గాని కడుపులో గాని స్క్వీజింగ్ టైప్ నొక్కినట్టు అనిపించే ఫీలింగ్ ని గ్యాస్ పట్టేసిందని చెప్తారు. అది సడన్ గా పట్టేసింది అని వస్తే ప్రధానంగా కడుపుకు సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాకుండా ఊపిరితిత్తుల ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం వల్ల సడన్ గా గ్యాస్ పట్టేసి అది గ్యాసే అని చెప్పి ఇంట్లో కూర్చొని నెగ్లెక్ట్ చేయటం వలన హార్ట్ అటాక్ అయ్యి ప్రాణాలు పోతూ చాలా మందిని కోల్పోవడం జరుగుతుంది. సింపుల్ గా సడన్ గా మీకు ఎప్పుడు ఏమి ఇబ్బంది లేనప్పుడు గ్యాస్ పట్టేసిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కార్డియాక్ ఎవాల్యుయేషన్, ఊపిరితిత్తు ఎవాల్యుయేషన్ ఎమ్మటే చేయించుకోండి. ఒక ఈసీజీ కానీ ఎక్కువ కానీ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్. మీ లైఫ్ విలువైనది. ఈ టెస్ట్లు మీరు చేయించుకుంటే మీకు మహా అయితే 2,000 రూపాయలు 3,000 రూపాయలు అవుతాయి. డోంట్ నెగ్లెక్ట్ సింప్లీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ గ్యాస్ అని చెప్పి కూర్చోవద్దు. ఐ లాస్ట్ మై ఫ్రెండ్స్ ఆల్సో. గ్యాస్ నాకు పట్టేసిందని కూర్చొని హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయిపోయి ప్రాణం పోవటం జరిగింది. నెక్స్ట్ ది కామెర్లు ప్రధానంగా లివర్ జబ్బు యొక్క లక్షణం. ఇంకా మనం మిగతా కారణాలు చూసుకున్నట్టయితే పసరతిత్తు, పసరనాళంలో రాళ్ళు గాని క్యాన్సర్ గడ్డలు గాని ఉంటే, రక్తంలో తేడా ఉంటే కామెర్లు అనేది వస్తుంది. కామెర్లు అనేది లివర్ జబ్బు కానీ మిగతా జబ్బు యొక్క లక్షణం. అదొక ప్రధానంగా జబ్బు కాదు. కామెర్ల గురించి మీరు అపోహ భయాలు పెట్టుకోకండి. ఎందువలన వచ్చిందని దాన్ని టెస్ట్ చేయించుకొని దానికి వైద్యం చేయించుకుంటే కామెర్లు అనేది తగ్గుతుంది. కామెర్లు అని చెప్పి లంకనం కట్టేసి విపరీతమైన పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ ఆహారం తీసుకుంటే తొందరగా కోలుకుంటానికి మీకు ఆస్కారం ఉంటుంది. మూఢనమ్మకాలు అనగా విపరీతమైన పథ్యం, పసర మందు, నాటు మందు, చేతి మీద వాత పెట్టడం, వీటి వల్ల ఉపయోగం లేకపోగా పేషెంట్ కి నష్టం ఎక్కువ జరుగుతుంది. కనుక ఇవన్నీ పాటించకుండా నార్మల్ ఆహారం తీసుకుంటే తొందరగా తగ్గటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మెడికల్ నాలెడ్జ్ లో కామెర్లు ఎందువల్ల వచ్చిందనేది మనం ఇన్వెస్టిగేట్ చేయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.